ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు బాగానే పింఛన్లు అవి బాగానే ఇస్తున్నారు. ఈయన చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ పర్వాలేదు. చేనేత కార్మికులకి పింఛను పర్వాలేదు. పథకాల వరకు అయితే వస్తున్నాయి చూడు సార్, పర్వాలేదు బాగానే ఉన్నాయి, పర్వాలేదు. ఎమ్మెల్యే అయితే అడ్రస్ లేదు. ఎమ్మెల్యే అంతే ఇంకా పార్టీ మారిన ఎమ్మెల్యే అడ్రస్ లేకుండా పోయినాడు. ఎక్కడ ఉన్నాడో ఏం కాతానో ఏం చేస్తున్నాడో ఇంతవరకు తెలియదు. ఇంకా 2-3 రోజులు ఉంటే దిగుతారు. ఇంకా మరి ఇప్పుడు కనబడిన వాళ్ళు మరి 2022లో కనబడతారేమో, మరి అంతవరకు డౌటే. ఇప్పుడు 5 సంవత్సరాలు ఉంటే ఏం చేయలేదు. ఇప్పుడు పండగ అంటే అందరు చుట్టాలు తొలకొచ్చినట్లు ఇవన్నీ ఒక పథకాలు. ఇప్పుడు చుట్టాలు ఇంటికి ఎట్లా వస్తారో అట్లా ఇదొకటి. ఇంతవరకు చుట్టాలు అందరూ మర్చిపోయినారు. సావు పెళ్ళి అన్నట్టు ఉంది ఇది. సావుకి ఎట్లా కలుస్తారు, పెళ్ళిళ్ళకి ఎట్లా కలుస్తారు, పండగ ఎట్లా కలుస్తారు. 4 గంటల పొద్దున పోయింది, దేశం అంతా ఎక్కడ పోయిందో తెలియదు. ఇది అది అర్థం వాళ్ళు చేసుకోవాలి. ఇంకా నేను ఎందుకన్నాను 4 సంవత్సరాలు బ్యాక్కి వెళ్ళి ఫ్రంట్ ఇప్పుడు వచ్చి ఇది అది అంటే ఇంక అంతే. టీడీపీ వస్తుంది వీడంటే అంగుపడుతుంది. అంగుపడదు బొంగుపడదు. ఏం సార్ చెప్పండి. సర్వే మారుతుంది. గవర్నమెంట్ టీడీపీ వస్తుంది అంటే ఇక్కడ ఎమ్మెల్యే సంబంధం లేకుండా ఆయన చేసే వసతులు ఆయన చేసే అభివృద్ధి చేసి రావచ్చు టీడీపీ అని పబ్లిక్. కాకపోతే ఆయన చంద్రబాబు సీఎం గారు చాలా దుబారు ఖర్చులు పెడుతున్నాడు. ఆయన కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. అది ఒకటే. కొన్ని 100 కోట్లు ఆయన ఖర్చు పెట్టేదానికి ప్రజల కొరకు ఉపయోగిస్తే దానికి ఉపయోగం ఉంటుంది. మీటింగులకు 100 కోట్లు, ఫంక్షన్లకు 50 కోట్లు, ఆ వృధా ఖర్చులు మానుకుంటే ఆయన కూడా కొంచెం బాగుంటుంది. చంద్రబాబు నాయుడు నాకు 2000 పింఛన్ ఇస్తాడు. ఆయన మాకు అన్న కానీ తమ్ముడు కానీ ఆయన మా ఇంటి దేవుడు సమానం. ఆంధ్రప్రదేశ్కి ఆయన దేవుడు చంద్రబాబు నాయుడు. కానీ ఆయన చేసే పని అన్నీ మంచి పనులే. కానీ వాళ్ళకి ఆయనకి అందరూ వ్యతిరేకం చెప్తున్నారు. అది కాదు ఇది కాదని. ఆయన మంచివాడే, కానీ మంచి పని చేయడానికి అందరూ అడ్డం పడుతున్నారు. ప్రతి నాయకులు అడ్డం పడుతున్నారు. ఈ కర్నూలు జిల్లా కానీ ఎక్కడే కానీ. నెక్స్ట్ నేను కోరమూరు జిల్లాకి పంచాయతీ సర్పంచ్గా నిలబడాలనుకున్నాను. ఇట్లా అంటూరంగా కోరమూరు జిల్లా సెక్షన్లు ఖచ్చితంగా అందుతున్నవి. ఆయన చంద్రబాబు నాయుడు పాలన కూడా మంచిదే. కరువు పనులు కూడా అబ్బుతున్నవి. రుణమాఫీ కూడా బాగా చేసినాడు. సిమెంట్ రోడ్లు అయితే పక్కన ఇవి మహిళా మండలకు 10,000 ఇచ్చినాడు. కానీ అంతటి మహనీయుడైతే ఇంకా రాడు. కానీ కుంటి గుడ్డి వీళ్ళకి మాత్రం దేవుడే. ఇప్పుడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.